బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఉన్న అహంకారాన్ని తొలగించడానికి శివుడు ఎందుకు అగ్నిస్తంభంగా మారాడు? ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణువు తిరుమలుడు ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని వాదన ప్రారంభించారు. ఈ వివాదానికి తీర్పు చెప్పమని వారు శివుడిని అడిగారు. అప్పుడు పరమశివుడు ఆకాశాన్ని తాకే అగ్నిస్తంభంగా జ్యోతి స్వరూపంగా మారి బ్రహ్మ విష్ణువులకు తన తలచూపు, కిరీటము మరియు పాదాలను కనుగొనమని చెప్పారు. విష్ణువు ఒక అడవి పంది రూపంలో భూమికి లోతుగా తవ్వి జ్యోతి స్తంభానికి పాదాలను కనుగొనబోయాడు, కాని విఫలమయ్యాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగిరి శివుడి కిరీటాన్ని కనుగొనబోయాడు. మార్గమధ్యంలో ఆయనకు తాళంబు పువ్వు, తడంబు పుష్పం మరియు ఒక ఆవు ఎదురయ్యాయి. వారు బ్రహ్ముడికి మద్దతుగా అబద్ధ సాక్ష్యాలుగా నిలిచారు. బ్రహ్మదేవుడి అబద్ధానికి కోపగించిన పరమశివుడు భూమిపై బ్రహ్మదేవుడిని పూజించే దేవాలయాలు ఉండవని శాపం ఇచ్చాడు. అలాగే తాళంబు పువ్వును తన పూజలో ఉపయోగించరాదని శాపమిచ్చాడు. ఆవును చూసి పగలెత్తినప్పుడు ఎవరు ముఖాన్ని చూస్తే అది దురదృష్టంగా పరిగణించబడుతుందని శపించారు. ఇలానే పరమశివుడు అహంకారాన్ని నాశనం చేయడానికి తాను అగ్ని స్తంభంగా మారిన పవిత్ర స్థలమే తిరువన్నామలై. పరమశివుడు అగ్ని స్వరూపంగా ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు తమ భక్తితో ప్రార్థించి మానవుల కోసం మరింత శాంతమైన రూపంలో కనిపించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలతో శివుడు శివలింగ రూపం తీసుకున్నాడు. ఈ శివలింగం తిరువన్నామలై కొండ కింద ఉన్న అరుణాచలేశ్వర ఆలయంలో స్థాపించబడి ఉంది. ఇక మరో లెజెండ్ ప్రకారం ఒకసారి పార్వతీదేవి శివుడి కళ్లను ఆటగా మూసింది. దాంతో ప్రపంచం అంతా చీకటిలో మునిగిపోయింది. ఈ పాపానికి పరిహారంగా పార్వతీదేవి కాంచీపురంలో మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజలు మొదలుపెట్టింది. అప్పుడు శివుడు ఆమెకు తిరువన్నామలైకి వెళ్లి తపస్సు చేయమని చెప్పాడు. అక్కడ పార్వతీదేవి తపస్సులో మునిగినప్పుడు మకిదాసుర అనే రాక్షసుడు ఆమె తపస్సును భంగపెట్టడానికి వచ్చాడు. ఆమె దుర్గాదేవి రూపంలో అతనిని కార్తీక మాసం పూర్ణిమ నాడు సంహరించింది. తర్వాత శివుడు తిరువన్నామలై కొండపై జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవిని తన ఎడమ భాగంలో భాగంగా చేసుకుని అర్ధనారీశ్వర రూపాన్ని ధరిస్తాడు. ఈ ఘట్టాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో పండుగ 10వ రోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు అరుణాచలేశ్వరుడు లింగ రూపంలో నుండి జ్యోతి స్వరూపంగా మారి తన భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడు.